దేవునికి స్తోత్రం. దేవుని పనివారు ఒకరినొకరు ఎప్పుడు దూషించుకోవడం దేవుని చిత్తమా? ఎందుకంటే ఈ రోజుల్లో సోషల్ మీడియాలో కానీ, యూట్యూబ్‌లో గానీ చూస్తే ఎక్కువగా అదే కనిపిస్తూ ఉంటది. దేవుని సేవకులు ఒకరినొకరు విమర్శించుకుంటూ, తప్పు పట్టుకుంటూ ఉంటారు. సో, చూసే విశ్వాసులకి ఎలాగుంటది అది? ఇది నిజంగా దేవుని పనా? లేకపోతే మనుషుల్లో వీళ్ళకి ఏమన్నా బలహీనతలు బట్టా? ప్రజల ముందు దూషించడం వల్ల ఎవరు గెలుస్తారు? ఒక సేవకుడు మరో సేవకుడిని అవమానిస్తే విశ్వాసులు అయోమయంలో పడతారు కదా. ఒక తప్పు ఏమైనా ఉంటే వ్యక్తిగతంగా చెప్పొచ్చు, ప్రేమతో కూడా హెచ్చరించవచ్చు. సంఘ నిర్మాణం కోసం మాట్లాడుతున్నావా, లేక అవమానపరచడానికే మాట్లాడుతున్నామా? మనం ప్రజల ముందు దూషించడం వల్ల ఎవరు గెలుస్తారు? సంఘ పరిస్థితి ఇలా ఉంటే అవిశ్వాసులు సంఘాన్ని ఎగతాళి చేస్తారు కదా. నష్టం ఎవరికి? క్రీస్తుకి, సంఘానికి. చివరిగా ఈ వీడియో ఉద్దేశం ఎవరిని తప్పట్టం కాదు, కానీ మనమందరం మనల్ని మనం పరిశీలించుకోవాలి. దేవుడు మనల్ని సంఘాన్ని నిర్మించడానికి పిలిచాడు, కూల్చడానికి కాదు. అలాగే చివరిగా ఒక ప్రశ్న ఏంటంటే, నా వైపు కూడా నా మాటలు క్రీస్తు సంఘాన్ని కడుతున్నాయా లేక కూల్చుతున్నాయా అనేది నేను కూడా వేసుకుంటాను.